అనంతపురం జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు కుమ్మక్కై లబ్ధిదారులను నిలువునా దగా చేస్తున్నారు. దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా వీరు ఇందిరమ్మ ఇళ్లను పంచుకుంటూ లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తున్నారు. అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో సింగనమల ఒకటి. ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద మొదటి, రెండవ దశల్లో 4560 ఇళ్లను కేటాయించింది. లబ్ధిదారులకు నాసిరకం మెటీరియల్ అందించడంతో వారు ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇందిరమ్మ కమిటీలో మెంబర్ అయిన ఓ నాయకుని ఫ్యాక్టరీ నుంచి వీటిని తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. మరోవైపు గృహ నిర్మాణ శాఖకు చెందిన వర్క్ ఇన్స్పెక్టర్ ప్రజాప్రతినిధి అనుచరుడితో కుమ్మక్కవడంతో అతడి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఈ కమిటీ మెంబర్ కు కమిషన్లు చెల్లించందే లబ్ధిదారులకు బిల్లులు అందవు. తనిఖీ కోసం వచ్చిన అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా ఇంటి గట్టుకు వచ్చి అడిగినారు, నాకు రూమ్ వచ్చింది. రూమ్ వచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకుండేకి మీ నాయన మిద్దె ఉంది కదా, ఆ మిద్దె ఆనుకొని కట్టుకుందువు, నాకు ఏమన్నా లెక్క ఇయ్యి అన్నాడు. ఇందిరమ్మ కమిటీ నెంబర్. లబ్ధిదారులకు చెందాల్సిన ఇళ్లను నాయకులే మింగేస్తున్నారు. అనంతపురం ఎంపీ సోదరుడి మామ సింగనమల సింగిల్ విండో ఉపాధ్యక్షుడి భార్య పేరుతో అధికారులు ఏకంగా 3 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అలాగే ఈస్ట్ నరసాపురంలో పశువుల పాక కోసం ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. ఈ కట్టుకున్న తర్వాత ఇది నిలబడుతుంది. ఈ పిల్ల మేము కట్టుకున్న తర్వాత కొంప కూలితే తల్లుల పిల్ల ఏం కావాలా? ఈ పిల్ల తోలిన దానికి అధికారులు కూడా ఏ మాత్రం కూడా చర్య తీసుకోలేదు. అధికారులు మాత్రం నాణ్యత లేని మెటీరియల్స్ తీసుకోవద్దని చెబుతున్నారే తప్ప అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు.